హోమియో క్లినిక్ సమర్పించే ధూమ్ ధామ్ ముచ్చట. ఇక ముచ్చట్లు షురు చేసుకుందాం పారి. ఖతం మటాష్ నోట్ల మన్నయ్యగా చంద్రాలు సారు రిమోట్ కంట్రోల్ ఒత్తుడు మన రేవంత్ అన్న పిల్లి లెక్క మారిపోయి కాన్లు చెవులు మూసుకురుడు. ఇగో గిదే కథ అవుతుంది. ఈ మాట నేను అంటలేను, బనకషెర్ల కుట్ల తెలిసినోళ్ళే చెప్తుర్రు. చంద్రాలు సారు బనకషెర్ల అని ఒక ఈగ్రం పెట్టుకునే కదా మన నీళ్లను ఎత్తుకపోయే కుట్ర. ఆగో ఆ కుట్రను విజయవంతంగా ముంగటికి పట్టుకపోతాడు. ఆగో బీఆర్ఎస్ వాళ్ళు మొదటి సంధి చెప్తూనే ఉన్నారు. ఈ చంద్రాల్ సారు మన తెలంగాణ మీద పగబెట్టుకున్నాడు, మన నీళ్లు ఎత్తుకపోతాడు, పువ్వు పార్టీ వాళ్ళతో చేతులు కలిపి బనకచెర్ల ప్రాజెక్టు కూడా కడతాడు, తెలంగాణ నోట్లే మన్ను కొడతాడని మొత్తుకుంటూనే ఉన్నారు. ఇగో అన్నట్టుగానే అవుతున్నది కదా కథ. బనకచెర్ల ప్రాజెక్టును చంద్రాల్ సారు ముంగటి పట్టుకపోతాడు, చుప్ గా పర్మిషన్లు తెచ్చుకుంటుండు. మరి గింత జరుగుతుంటే మన ముఖ్యమంత్రి రేవంత్ అన్న ఏం చేస్తానంటే చేతులు కట్టుకొని చంద్రాల్ సారు ముంగట జీ హుజూర్ మీ ఇష్టం గురువు గారు అన్నట్టే చేస్తాడు. ఢిల్లీలో మోడీ సారు మన తెలంగాణ రేవంత్ సారు ఇద్దరు సుత చంద్రాల సారు చేతులల్లా ఉన్నట్టే కొడతాందేంది ఇదే వాస్తవం. కళ్ళ ముందు కనబడేది ఇదే. మరి బనకచెర్ల ఎట్లా ముంగడికి పట్టుకపోవాలి ఏంది కథ ఇవన్నీ అరుచుకునేందుకు కేంద్రం నుంచి రానే వచ్చారు. అసలైతే ఇట్లా లెక్కలు గిక్కలు చేస్తామని కేంద్ర మంత్రి 25 రోజుల కిందటనే రేవంత్ సార్ కు కారెట్ రాసిండట. కానీ సారు మాత్రం ఈ ముచ్చట బయటికి చెప్పలే. అంత సీక్రెట్ గా ఉన్నాడంటే బనకచెర్ల కట్టుకోర్రి అన్నట్టే కదా. అసలు బనకచెర్ల అద్దే అద్దు ఇదంతా చంద్రాల సార్ కుట్రేశమని బీఆర్ఎస్ వాళ్ళు కొట్లాడిరు. ఈ కుట్ర కథ ఏందో తెలంగాణ జనం ముంగడకి వచ్చారు. ఇక ఇట్లా చేసినందుకు బనకచెర్ల మీద ఎనక్కు దగ్గుతామన్నట్టే మాట్లాడింది సర్కార్. కానీ ఎనక్కు మాత్రం చంద్రాల సారు ఎట్లా చెప్తే గట్లా మీ ఇష్టం అన్నట్టే నడుతాంది కదా. నిజం చెప్తున్నా, ఇటు మోడీ సార్ కూడా గంతే. సార్కు మొదటి సందికి తెలంగాణ అంటేనే ఏదో కండ్లమంట అన్నట్టే చేసేది. మనం ఎన్నిసార్లు వినలేదుల్లా సారు వారి మాటలను. ఇప్పుడు చంద్రాల సారు బనకచెర్ల అనుడితోనే మోడీ సారు సరే కట్టుకోపో అన్నంత పని చేసేటట్టు కొడుతున్నది. కాదు బనకచెర్ల కడితే మన తెలంగాణ బొండిగా పినికినట్టే అని అందరికీ ఎరుకనే గాయే. మరి రేవంత్ సార్ ఎందుకు సప్పుడేక ఊరుకుంటుండల్లా తెలంగాణను ఎందుకు కుదబెట్టుకున్నాడు వాళ్ళ కాడ. కిందకేనా షేయి పార్టీని గెలిపించింది. గిదేనా సారు తెత్తనన్న మార్పు. గిట్లనే ఉంటదా ప్రజాపాలన? ఇది ప్రజాపాలన కాదు, జనాలను రోడ్ల మీద వేసే పాలన. గిట్లనే గరమైతురు. మొన్న రేవంత్ రెడ్డి గారు కర్ణాటక పోయిండు. నేను అనుకున్నా ఆయన ఖార్గే గారికి ఆరోగ్యం బాగాలేకపోతే చూడ్డానికి పోయిండు. పనిలో పని ఆయన ఏఐసిసి ప్రెసిడెంట్ అయ్యే పెద్ద మనిషి అయ్యే. ఆయనతో ఇంత సిద్ధిరామయ్యకో లేకపోతే ఆ నీళ్ళ మంత్రి శివకుమార్కు ఏదైనా ఫోన్ చేపిస్తాడేమో, ఆల్మట్టి ఎత్తు పెంచకుండా మన రాష్ట్ర ప్రయోజనాలు కాపాడతాడేమో రేవంత్ రెడ్డి అని నేను అనుకున్నా. ఎందుకంటే మాట్లాడితే నల్లమల బిడ్డ అంటాడు, నల్లమలకి వెళ్ళొచ్చిన పాటలు క్యాసెట్ వేసుకొని తిరుగుతుంటాడు. మరి ఆ నల్లమలకే అన్యాయం జరుగుతుంది కదా, నల్లమలకే నీళ్లు రాకుండా అవుతున్నాయి కదా, ఏమన్నా ఆపుతాడేమో అనుకున్నా. కానీ ఆ మీటింగ్ అయిన తర్వాత మళ్ళీ నాకు అనిపించింది ఇది పులి కాదు పిల్లి అని అర్థమైంది. ఈ కోతులతోని పెద్ద నెత్తి నొప్పి వచ్చిందోళ్ళ. కోతులను చూస్తే చిన్న పోరాలు సంబరపడతారు కానీ అవి ఏషాలు చిన్నగుంటాయా మరి. అయితే ఒక ఊర్లే మస్తు కోతులు ఉన్నాయోళ్ళ. వాటిని పట్టుకుందామంటే దొరుకుతలేవు, మంది మీదకే మరల పడుతున్నాయి. అందుకే ఒక అన్న ఏం ఉపాయం చేసిండో ఎరికేనా చూడురి, మీరు పర్షాన్ అవుతారు. హాయ్ ఏంది గుడ్డెలుగా? ఏ గుడ్డెలు కాదు, ఏది జర దగ్గర చూయించు. చింపాంజీ. అగో చింపాంజీ లెక్కనే ఉన్నది కదా. మరి చింపాంజీ ఇట్లా టిప్ టాప్ గా నడుస్తుంది. అగో ఈ అక్క కట్టె పట్టుకొని ముంగటికి పట్టుకపోతుంది. అగరు గ్రామ పంచాయతీ ఆఫీస్ ముంగట అందరితోని సెల్ఫీ ఫోటోలు కూడా దిగుతాంది కదా. అవు గాని కోతులు అన్నారు, ఈ చింపాజీ ఏందంటారా ఆడికే అత్తన్న. అయితే యాదాద్రి భువనగిరి జిల్లా మల్లెగూడెంలా కోతులు బగ్గ తిరుగుతున్నాయట, జలాలను అరిగోస ఉచ్చుకుంటున్నాయట. ఇక బడికి కూడా పోయి క్లాసు రూముల పోరలు ఒయ్యలు పట్టుకొని చదివినట్టు నములుతున్నాయట. వాళ్ళు తినే తిండి కోతులు తింటున్నాయి. వాటిని ఎంత గెదిమినా జనాలకు సుక్కలు చూయిస్తున్నాయట. ఇక ఊళ్ళోళ్ళందరూ పోయి గ్రామ పంచాయతీ ఆఫీస్ ముంగట గుండెలు వాదుకుంటా బాధలు చెప్పిరట. ఇక గ్రామ కార్యదర్శి గ్రామ పంచాయతీ ఆఫీసులా పనిచేసేటోళ్లకు చింపాంజీ వేషం వేయించి
ఇక రోడ్ల మీద తిప్పిండోళ్ళ ఇది శిక్ష కాదు, కోతులను బెదరగొట్టే ఉపాయం అన్నట్టు. ఈ ఏషం చూసి కోతులు దడుచుకునుడు. వచ్చిన ఈ చింపాంజీగా మమ్మల్ని సావ కొడుతుంది అనుకుంటా ఊర్లకెళ్ళి పారిపోవుడట. చూసినవా ఉపాయం ఎట్లా చేసిండో. మొత్తానికి మనుషులకు భయపడని కోతులు చింపాంజీ ఏషం కట్టినోళ్లకు భయపడి ఊర్లకెళ్ళి పారిపోయినాయి. చూసినవా ఉపాయం ఉన్నోడు ఉపాసం ఉండడని గిందుకే అంటారు కావచ్చు కదా. అసలు ఈ దొంగలను ఎంత తిట్టినా ఎంత కోపం చేసినా వాళ్ళు మారుడే లేదు. అసలు దొంగతనాలు ఎందుకు చేస్తారు? అట్లా దొంగ సొమ్ము తింటే ఏం బరకత ఉంటుంది? అయినా కానీ కొందరికి చేతులు ములములమంటాయి. కన్నాలేసేతందుకేం మేము పుట్టినాం అన్నట్టు చేస్తారు. ఆగో చూడుర్రి ఈ దొంగలు చేసిన ఘనకార్యం ఎట్లున్నదో. ఫస్ట్ ఇది చూడుర్రి సీసీటీవీలో పడ్డది. అర్థమైందా నుల్లా? నేను చెప్పాలనా? ముంగట ఉరికేటోడు దొంగోడు, వెనక బుజ్జి ఆ దొంగోడిని గెదుముతుంది. అరే అవ్వంటే గీ 13 ఏళ్ల పాప ధైర్యానికి ఆ దొంగోడు పారిపోయిండు. మేడ్చల్ జిల్లా చింతలనొల్ల ఇగో వీడు దొంగతనానికి వచ్చిండు. ఒకలింట్లో వచ్చిండు. అంతలనే గీ బుజ్జి చూసింది. ఎవరు నువ్వని అడుగుడుతోనే వాడు నీళ్లు మింగిండు. గీ బుజ్జి మరల పడ్డది. వాడు గిట్లు ఉరికిండు అన్నట్టు. నిజంగా బుజ్జి గ్రేట్ కదా. దొంగోడొచ్చినా బెదరకుండా వాడిని గెదుముడంటే చిన్న ముచ్చట్నా కదా. చింతల్లాగట్లయింది. సంగారెడ్డి జిల్లా గోంగ్లూర్లనొల్ల ఒక కంతిరోడు పాపం గీ పెద్దవను కొట్టి బంగారం ఎత్తుకుపోయిండు. వాడి చేతులు ఇరిగిపోను. పాపం ఈ కడియాలు అదతులం చెవు కమ్మలు చేతుల 4000 రూపాయలుంటే ఆ పైసలు కూడా గుంజుకొని పోయిండట వాని దౌడల దగ్గర వాడ. అయితే ఇట్లా పాపం అవ్వను ఆగమట్టించి పారిపోతుంటే జనం దొరకబట్టి 4 చొప్పి పోలీసులకు అప్పచెప్పిర్రు. ఇక ఇప్పుడు నిర్మల్ జిల్లాకు రారి బైంసా బస్టాండ్ల దొంగలు డైరెక్ట్ ఏటీఎం మిషన్ ఎత్తుకోపోదామని చూసిరు. కానీ వాళ్ళతోని గాలే. ఏటీఎం మిషన్ ను తిట్టుకుంటా ఆడికెళ్ళి పారిపోయారు. బైంసా అంటే యాదికొచ్చింది. ఇగో గీ ముసుగు వీరులను చూడుర్రి. పోలీసుల వెనక చేతులు కట్టుకొని ఎట్లా నిల్చున్నారో. వీళ్ళు చేసిన ఘనకార్యం ఏందయ్యా అంటే బ్రాండీ షాపులకు పోయి సీసాలు ఎత్తుకోబోడట. ఇళ్ల వడుడు, రోడ్డు మీద పొయ్యేటోళ్ల మీద గొలుసులు ఎత్తుకోబోడు. బ్రాండీ షాపులు ఏడ కనపడితే అందులోకి పోయి సీసాలను పొతం చేసుడట. ఇట్లా 2-3 దుకాణాల లూటీ చేసి ఆఖరికి ఇగో పోలీసులకు దొరికిర్రు. ముదోల్లో ఒక వైన్ షాప్ లో షటర్ లిఫ్టింగ్ చేసుకుని అక్కడ నుండి దొంగతనం చేయడం జరిగింది. ఆల్మోస్ట్ 2,50,000 రూపీస్ కి ఐటమ్స్ అక్కడ నుండి దొంగతనం అయింది. తర్వాత తానూరులో కూడా అదే విధంగా ఒక వైన్ షాప్ కి షటర్ లిఫ్టింగ్ చేసుకుని దొంగతనం చేయడం జరిగింది. అక్కడ నుండి సుమారు 80,000 వరకు ఐటమ్స్ పోయింది. సో టోటల్ 3.5 lakhs దొంగతనం జరిగింది. అసలు ఈ దొంగలకు ఏం పోయే కాలం వచ్చిందోలా కాదు. దొంగతనం చేసుడు అంటే చిన్న ముచ్చట్న. దానికి తెలివి ఉండాలి, ధైర్యం కావాలి, రాత్రంతా జాగారం ఉండాలి. వీళ్ళందరూ గట్లనే చేస్తారు. మరి ఇదే కష్టం నియతిగా పని చేసే దాని మీద పెడితే ఏమైతుంది అంటే వీళ్ళకు దొంగ సొమ్ము తింటేనే కిక్కెక్కుతుందట. అందుకే కాలు రెక్కలు సక్కగున్నా జైలుకు పోతామని ఎరికే కదా. ఇంట్లోలకు తెలితే ఇజ్జత్ పోతుందని తెలిసినా గిట్ల దొంగతనాలకు తెగబడుతున్నారు. కాదు ఏమన్నంటే కోపాలు బగ్గత్తాయి కానీ ఆలు మొగలు అన్నప్పుడు లొల్లులుండే అనోళ్ళ. లొల్లులైనప్పుడు ఏం చేయాలి? యాస్టకచ్చేదాకా కోరుకోవాలి. ఆ టైంకా మొత్తం అని మంచినీళ్ళు తాగాలి. ఎవలో దిగి రావాలి, మళ్ళా కలిసిపోవాలి. అంతేగాని పగలు గిగలు పెట్టుకుంటే ఏందన్నట్టు. సరే ఇట్లా లొల్లులైనప్పుడు ఇంటి ఆమె అవ్వగారింటికి పోతుంది. మళ్ళా కొన్ని వద్దులకు పెనిమిటి కాడికి రావాలి. లేకపోతే పెనిమిటే బుదురుకిచ్చుకొని తీసుకొచ్చుకోవాలి. కానీ అమ్మగారు పోలేదట. మరి ఆ పెనిమిటి ఎంత కంతురోడో నాకు తెలియదు. ఆ టైంకి ఏమైందో చూడుర్రిగా మీరు. ఇగో ఈడ చిన్న పాప ఆడుకుంటుంది కదా. అబ్బర బిడ్డ ఎత్తుకుపోయిండు బూచోడు కిడ్నాపర్ గాడు. వాని చేతులకు జట్టలు ఉట్ట అని తిట్టబుద్ధి అవుతుంది కదా. ముచ్చటిన్నాక తిడతారా పాపం అంటారా మీ ఇష్టం. అయితే ఈయన బుజ్జోల కన్న తండ్రే బిడ్డను ఎత్తుకుపోయిండు. దొంగతనం కాదా? ఎందుకయ్యా అంటే ఆలు మొగల పంచాది. ఈయనే రాజస్థాన్ ఆయనే. ఇంటామతోని పొట్టు లొల్లయింది. పెనిమిటి మీద కోపంతోని ఇంటామే పెనిమిటి నిడిచిపెట్టి అవ్వగారింటికి పోయింది. ఈయనే బతలాడుకున్నాడు. కానీ ఇంట్లే బిడ్డనన్న చూయించమంటే చూయించుడే లేదట. ఎంతైనా బిడ్డ అంటే పాయరమే కదా, చూడబుద్ధి అవుతుంది కదా. అందుకే బిడ్డ కోసం ఇగో ఈయనే కిడ్నాపర్ అవతారం ఎత్తిండు.
ఇంటి ముంగట ఆడుకుంటున్న బుజ్జిని లటుక్కుమని ఎత్తుకపోయిండు. ఫస్ట్ చూసి వీడు నిజంగానే కిడ్నాపర్ గాడనుకున్నారట. పోలీసులు అట్లనే ఎంక్వైరీ చేసిర్రు. ఆటెన్కా నాయననే బిడ్డను ఎత్తుకోబోయిండని ఎరకవుడుతోనే జరసల్లబడ్డరు. మరి ఇది బిడ్డ మీద ప్రేమతోని చేసిండా, ఇంటామును ఇంకా గోసగుచ్చుకోవాలనని గీ ఏషం వేసిండా ఎవ్వలకు తెలియదు. ఎందుకంటే బిడ్డను ఎత్తుకుపోయిన తండ్రి ఇంకా దొరకలే. ఏడ తిరుగుతుండో ఏం పాడో పాపం. అసలే ఆడి బిడ్డ ఆ బుజ్జికి ఏం తిన వేడుతుండు, ఏడు ఉంచుతుండో. కానీ చూసినవా ఆలు మొగల నడుమ పంచాయతీ చేయబట్టి అసలు ఏం పాపం తెలియని పిల్లలు గోసవడుడు అవుతుంది. ఈ బుజ్జి ఏం తప్పు చేసిందని ఈమెకు గింత అవస్థ రావాలి చెప్పుర్రి. అందుకే అంట ఏమన్నుంటే అప్పటికప్పుడు తెలుసుకోవాలి, పూరగంట నాగం చెయ్యొద్దు అని. నేను చెప్పింది కరెక్టేనా కాదా, మీరే చెప్పుర్రోలా? ఇక ఇంకొక్క ముచ్చట ఉన్నది. ఇప్పటిదాకా ఇన్ని ముచ్చట్లు చూసినాం కదా, ఆ ఒక్క ముచ్చట చూస్తే సిద్ధం అయిపోతుంది. చూద్దామా మరి? చూద్దాం పార్రి. టక్ 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 టక్. ఏందోలా గట్ల చూస్తారు? బాతు సప్పుడు చేస్తాన్న. డక్ అంటే బాతే కదా, గందుకే అన్నా. అయితే ఇగో ఈడ బాగా ట్రాఫిక్ జామ్ అయింది కదా, కిలోమీటర్ల పొడుగుత కార్లు వ్యాన్లు ఆగిపోయినాయి. ఈడ ట్రాఫిక్ సిగ్నల్ కూడా లేనేలేదు. అయినా ఎక్కడికక్కడనే ఆగిపోయినాయి. ఎందుకంటారా, మంచిగా చూడర్రు ఇటు. చూస్తుర్రా బాతులు పోతాన్నాయి రోడ్డు మీదకెళ్ళి. ఇక వాటి తొవ్వ సాఫ్ చేసేందుకు డిస్టర్బ్ కావద్దని రోడ్డు మీద ఎక్కడికక్కడనే ఆగిపోయినాయి, ఆపేసిర్రు. ఎంత అర్జెంట్ పనున్నా బాతుల కోసం గిట్లా చేసిర్రోల్లా. నిజంగా గ్రేట్ కదా. గింత గిరేట్ గల ముచ్చట మన కాడగానే కాదని మీకు కూడా ఎరికే అనుకో. గా ఆస్ట్రేలియాలనట. అదే మన కాడ ఎట్లుంటది ఖాత, అంబులెన్స్ పోతున్నా తొవ్వియనే ఇయ్యం. అంబులెన్స్ పోతుంటే దాన్ని దాటుకుంటా పోతాం. ఇక సిగ్నల్ పడ్డా జాంతానై దాంచుకపోవడే ఖాత. చూసినవా ఎట్లున్నదో ఫరకు. ఇవి ఆల్టి దుమ్దాం ముచ్చట్లు. మళ్ళీ ఎపిసోడ్ లా ఇంకిన్ని ముచ్చట్లు పట్టుకొని అత్త. అప్పటిదాకా చూస్తూనే ఉండు టీ న్యూస్.